ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నమోదవడంతో జనం వణికిపోతున్నారు. చలి కారణంగా ఉదయం పూట బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. దీనికి తోడు ఉత్తరాదిన వీస్తున్న శీతల గాలులు, పొగమంచు కారణంగా జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో చలితో జిల్లా వాసులు తల్లడిల్లిపోతున్నారు. ఇక జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం కశ్మీర్ను తలపిస్తోంది. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్, జైనూర్, కేరామెరి, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్, వాంకిడి, తిర్యాని మండలాల్లో ఉష్ణోగ్రతలు 6.7 నుంచి 9 డిగ్రీలకు పడిపోవడంతో ఆ ప్రాంత వాసులు చలికి గజగజ వణికిపోతున్నారు. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు చలి తీవ్రతతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చలికాలమైన, వేసవికాలమైన, వర్షాకాలమైన అత్యధికంగానే ఉంటుంది. వర్షాకాలంలో అయితే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఎండలో సుమారు 49-48 డిగ్రీలకు పోయిన రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చలి అయితే చలికాలం అయితే 4 డిగ్రీలు 5 డిగ్రీలు కూడా అర్లీ గ్రామంలో నెలకొంటుంది. పట్టణంలోనైతే 7-8 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సంవత్సరము సాధారణ చలి కంటే ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సంక్రాంతి వరకు కొద్దిగా చలి ఉంది, తర్వాత వేడి గాలులు వీయడము కొంచెం శరీరానికి ఆహ్లాదకరమవుతున్న సమయంలోనే మళ్ళా ఆ వేడిగాలుల స్థానంలో చలిగాలులు వీస్తూ విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత వారం రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. లేకపోతే ఇంతకుముందు జనవరిలో ఎప్పుడు ఇంతగానో చలి ఉండకపోతుండే. ఇప్పుడు కూడా గత కొన్ని వారం 10 రోజుల కింద కూడా ఫ్యాన్లు అవి వేడి బాగా అయింది. ఈ వారం రోజుల నుంచి మంచి చలి పంజా ఫుల్ విసురుతున్నది. బయటకు వెళ్ళాలంటే గజగజ వణుకుతున్నాం. ముసలోళ్ళు, వృద్ధులు అయితే బయటకు వెళ్ళకండి దయచేసి, ఎందుకంటే పరిస్థితి బాగలేదు. చలికాలంలో చాలా రకాల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. స్పెషల్గా చలి వల్ల చల్లగాలులకి చర్మం పొడిబారడం కానివ్వండి, దురద, దద్దుర్లు, ఎగ్జిమా లాంటివి రావడము అట్లాంటివి చాలా సహజంగా ఉంటవి. రెండవది ఏంటి అనేసి పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ కూడా స్పెషల్గా జలుబు, దగ్గు, సిఓపిడి, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, తర్వాత గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అన్నట్టు.